లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. మాది ఒక మండలము ఇంకేసల గ్రామం నంద్యాల జిల్లా. ఆయన గూటం సుంకన్న మా ఊళ్ళో పంచాయత్ సెక్రటరీ పని చేయొచ్చు. వాళ్ళ భార్య పేరు మీద లీజ్ చేసుకోవడం జరిగింది. డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ పోయి యూనివర్సిటీ తీసుకున్నాడు. ఏమి సుంకన్న మా దాంట్లో లీజ్ చేసుకున్నావు అంటే, నాకు గవర్నమెంట్ ఇచ్చారా, మీది గవర్నమెంట్ ల్యాండ్ డీకెట్ పట్ట ఏం చేసుకుంటావు చేసుకోపడినాడు. గత ఎంఆర్ఓని అడిగి యూనివర్సిటీ క్యాన్సల్ చేయించుకున్నాము. నాకు మళ్ళీ ఆర్డీఓ ఇచ్చినాడు. మాకు ఆయన పని చేయకుండా కొద్ది రోజులు ఆపినాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి నాకు ఆయనకు ఎవరు బలం ఇచ్చినారో ఎవరో నాకైతే తెలియదు. నాయన భగవంతుడు తెలుసు. ఇంకా ఆయన రౌడీజంతో ఈ మిషన్లు ఈ చేసి పోయింది. 325 2A1. ఎవరి పేరు ఉన్నాయి? నా పేరు మీద 5 ఎకరాలు, మా చిన్నాయన పేరు మీద 5 ఎకరాలు ఆన్లైన్ ఉన్నాయి. నేను బ్యాంకులో నేను ఇప్పటికి దాదాపు 2016 నుంచి నేను బ్యాంకులో ఆకమల్ల బ్యాంకులో అప్పు కూడా తీసుకుంటాడా. నిన్న పోయిన 16వ తేదీ డిసెంబర్ 16వ తేదీ కూడా తీసుకున్నా. 10 సంవత్సరాలు రెన్యువల్ చేసి నేను అప్పు తీసుకున్నాను బ్యాంకులో. కానీ మాకు ఇంతకంటే దారుణమైనది ఇంకా నాకైతే ఏం జరుగుతుందో తెలియదు. ఆయనైతే పరిపాలన మంచి పరిపాలన ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇబ్బంది లేదు. మంత్రి కూడా మంచి వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి. ఇది ఎక్కడ జరుగుతుందో పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని కలెక్టర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు. ఇది ఎక్కడ జరుగుతుందో మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎస్పీ సార్ కాడికి పోయినాము. ఎక్కడ స్పందించడం లేదు. మాకు దయచేసి చంద్రబాబు నాయుడు దీన్ని చర్య తీసుకొని మాకు లక్షణంగా మా పొలం మాకు క్లియర్గా చేయొచ్చు. మాకు అంతకంటే ఆయన దేవుడు మా ప్రాణానికి మంచి సూపర్ పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు అందరికీ బాగా చేస్తున్నాడు ఆయన. సుంకేసల గ్రామం అవుకు మండలము కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సార్ మాది. ఇది మాది ఈ పొలం మాదే. ఈ మా బంధువులదే. ఈ అక్రమంగా ఈ ఊరికి ఒక గూటం సుంకన్న అని ఆయన ఈ ఊరికి కార్యదర్శిగా వచ్చి ఆయన భార్య పేరు మీద మాకు పట్టా ఉన్నా కూడా అక్రమంగా దీని మీద లీజ్ చేసి మైనింగ్ తీసుకున్నాడు. మైనింగ్ తీసుకున్న తర్వాత మేము ఏమి వస్తే మా పొలం మీద మీరు చేసుకోవడం ఏందయ్యా అనంటే, పొలం కాదనే దానికి మేము కోర్టు పోయినాము. కోర్టు పోయినాక మేము హైకోర్టు పోతే కూడా హైకోర్టు మాది అని చెప్పి మాకు క్లియరెన్స్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇచ్చినా కూడా అధికారులు ఎవరే కానీ ఇక్కడికి ఖాళీ చేయడానికి మాకు ఎస్కార్ట్ కూడా వాళ్ళకు ప్రొటెక్ట్ చేయండి అని చెప్పింది. కానీ ఎస్కార్ట్ కాదు కదా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మాది కాదండి కేసు, మీరు స్టేషన్కి వెళ్ళండి అంటారు. స్టేషన్ పోతే మాకు సంబంధం లేదు, ఎంఆర్ఓ గారు లెటర్ ఇప్పించుకోండి అంటారు. ఎంఆర్ఓ గారు అంటే ఇట్లా 8 నెలలు 9 నెలలు క్లియరెన్స్ వచ్చినా కూడా ఎవరు కూడా ఇక్కడికి అధికారులు తొక్కి చూడడం లేదు. మాకు ఎవరు బాధ్యతాయుతంగా న్యాయం చేయడం లేదు. పైన ఇంకోటి ఏంటంటే అక్రమంగా మైనింగ్ జరుగుతుందంటే ఏడీ గారు ఆగమేగాని వచ్చేది, ఇక్కడికి రైడింగ్ చేసేది, మిషన్లు ఎత్తుకుపోయేది, స్టేషన్కి ఒప్ప చెప్పేది. ఈరోజు 9 నెలలు అయితేనే అక్రమంగా మైనింగ్ జరుగుతూనే ఉంది. అతను ఏం పట్టనట్టున్నాడు. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన ఏం పట్టనట్టున్నాడు. ఆయన ఏ రకంగా ఉన్నాడు. ఏడి నంద్యాలండి వేణుగోపాల్ ఆయన. అది సార్ మాకు న్యాయం చేయండి. ఇది ఖాళీ చేసే మార్గం చూడండి. ఈ ఏరియాలో మంచి మంత్రి గారు ఉన్నా కూడా మేము ఆయన దగ్గరికి వెళ్ళినాము. ఆయన చెప్పినా ఈ గూటం సుంకన్న అనేవాడు వినడం లేదు. అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. వాళ్ళు ఎస్సీ వాళ్ళని చెప్పి ఆ ఉద్దేశంగా ఏమన్నా గవర్నమెంట్ ఆయన తొత్తు అనుకుంటుండే ఏమో, ఇంత మైనింగ్ అక్రమంగా చేస్తున్నాడు. ఆయన భార్య పేరు కమలమ్మ అనే వాళ్ళ భార్య పేరు మీద లీజ్ చేసుకుంటాడండి. ఒక ఎంప్లాయీ ఎట్లా వేసుకుంటాడండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది గవర్నమెంట్ ఆయన తొత్త ఈ ఖాళీ చేపిలాగా ఇంతమంది ఎంప్లాయీస్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా మా మీద ఇంతవరకు చర్య తీసుకొని మాకు న్యాయం జరగడం లేదు. న్యాయం చేసే విధంగా మీరే చూడండి దయచేసి. ఇది 7 ఎకరాల 86 సెంట్లు సార్. మామూలుగా ఇప్పుడు లీజులో మాకు ఇచ్చినది, తీర్పు ఇచ్చినది. ముప్పగోను గోపాలు, ముప్పగోను రాజుగౌడ్ సార్. ఇది డీపట్ట 1973, 78, 73లో డీపట్ట ఇచ్చినాయి సార్. ఇది మేము సాగు చేసుకుంటున్నాము. సాగు చేసుకుంటూ ఉండి మా అన్నదమ్ముల 2 సందనాలు అంత విభేదాలు వచ్చి మేము ఒక 2 ఏళ్ళు మేము దీన్ని ఏం సాగు చేయలేకుండా పెట్టుకున్నాం. ఇదే అదునుగా చూసుకొని ఆ సుంకన్న అనే అతను దీని మీద లీజ్ చేసి మమ్మల్ని సర్వనాశనం లేపుతాను. చూడండి సార్ ఎట్లా చేస్తుండో అన్నీ చూడండి. అక్కడ చూడండి ఒకసారి ఎంతటి మైనింగ్ ఏం కథ. మేము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మేము ఎంతోమంది కాళ్ళు పెట్టుకున్నా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగడం లేదు. వీళ్ళల్లో వచ్చేసి చూడండి ఎంతోమంది చేస్తుండ్రో. ఏదో 6కు 3కు వస్తుంది, భోగంద బజార్ ఇటు పోతుంది సార్. ఇది 1978, 73లో మాకు గవర్నమెంట్ లీజ్ ఇచ్చింది సార్. అది సాగు చేస్తేనే అన్నదమ్ముల భేదాల వల్ల ఈ రకంగా జరిగింది. ఇదే అవకాశం చూసుకొని ఆ సుంకన్న దీని మీద లీజ్ తీసుకున్నాడు.
లీజ్ తీసుకొని మళ్ళీ ఎన్ఓసి తీసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదని మేము హైకోర్టు పోయి కూడా వీళ్ళదని చెప్తే హైకోర్టు కూడా మాకు చెప్పేసింది. అక్కడ మాకు మీరు వెళ్ళండి, అక్కడ అధికారులు చూపించండి, కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తాం, మేము ఇచ్చిన పేపర్ తీసుకొని చూపించండి అని చూపించినాం. ఎవరు ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోవడం లేదు సార్. మాకు న్యాయం అయితే జరగలేదు. దయచేసి న్యాయం చేసే విధంగా ఆ మంత్రి గారు కానీ నియోజకవర్గం పెద్దలు కానీ తెలియపరచడము, మా సొమ్ము మాకు ఇడిపియండి చేయండి సార్ మీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.